భార్యాభర్త ఇద్దరు ఉన్నారు. ఆ భార్యాభర్త ఇద్దరులో కూడా ఆమె సూసైడ్ చేసుకొని చనిపోయింది. ఎందుకు చనిపోయింది అంటే కోర్టు ఏం చెప్పింది, కేవలం భర్త వేరే అమ్మాయితో ఫిజికల్ రిలేషన్షిప్ కలిగి ఉన్నాడని చెప్పి 306 పెట్టారు వాళ్ళ మీద. అంటే ఆత్మహత్యకు ప్రేరేపణ జరిగింది అన్నటువంటి కేసు మీద ఫైల్ చేసినప్పుడు అక్కడ వాళ్ళ ప్రాపర్ ఎవిడెన్స్ సబ్మిట్ చేయలేకపోయారు. ప్రాపర్ ఎవిడెన్స్ ఏంటంటే వేరే అమ్మాయితో రిలేషన్షిప్ ఉండడం అని కాదు, ఆ రిలేషన్షిప్ ఉండడం వల్లే ఈ అమ్మాయి సూసైడ్ చేసుకుందని అన్నటువంటి మళ్ళీ ఎవిడెన్స్ చూపించాల్సి వస్తుంది. కేవలం మాటలతో ఓరల్ గా వేరే అమ్మాయితో కలిసి ఉంది, ఈ అమ్మాయి చనిపోయింది ఆల్రెడీ, ఈ అమ్మాయి సూసైడ్ చేసుకుంది చనిపోయింది. వీలైతే మనకు దానికోసం ప్రత్యేకంగా వీడియో చేద్దాం. చనిపోయినప్పటికీ కూడా ఆమె చనిపోయినప్పటికీ కూడా 306 అక్కడ ఆత్మహత్య కింద వచ్చినప్పుడు కూడా అక్కడ ఎవిడెన్స్ ఏమైంది, ఆమె ఆల్రెడీ హస్బెండ్ వేరే వ్యక్తితో కలిసి ఉన్నారు అని కేవలం తెలుసుకొని ఈ అమ్మాయి చనిపోయింది అని చెప్పడానికి ఇక్కడ ఎక్యూజ్డ్కి ఎవరైతే హస్బెండ్ ఉన్నారో ఎక్యూజ్డ్కి శిక్ష ఖరారు చేయడానికి సుప్రీంకోర్టు ఢిల్లీ హైకోర్టు ముందుకు రాలేదు. కారణం ఏంటి, ప్రాపర్ ఎవిడెన్స్ కావాలంటే కేవలం ఉండడం వల్ల చనిపోవడం అంటే అది రియాలిటీ కాదు. ఉండడం వల్ల ఎందుకు ఉంది ఆ యొక్క ప్రధాన కారణంతో నేను చనిపోయిన ఎవిడెన్స్ గ్యాదర్ చేయాలి. అక్కడ అంటే ఎవిడెన్స్ ఏంటి, అక్కడ ఎలక్ట్రానిక్ డివైస్ అన్నది ప్రాపర్ గా చూపించగలిగితేనే ఈవెన్ హత్య జరిగిపోయినా దాన్ని కూడా ఎవిడెన్స్ లేకపోతే తీసుకోరు.